దమ్ముంటే మెడికల్ కాలేజ్ జీవో చూపించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్న నిరుపేదల కోసం కూటమి ప్రభుత్వం పండగ వాతావరణం నడుమ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రతి సామాన్యులకు అభివృద్ధి ఫలాలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతాయని తెలియజేశారు. నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా కష్టాలు ఉన్నాయి, నాకు తెలుసు. మీ ఊర్లో ప్రతి నెల 277 మందికి పెన్షన్ ఇస్తున్నారు. అంటే సగం మంది, సగం ఇల్లు పెన్షన్ ఇచ్చేది. ఇలాగా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే తెలియాలి, మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఏదో వచ్చేసి ఇచ్చిపోవడం కాదు. రాష్ట్రం మొత్తం మీద మనకి 63,50,760 మందికి ఇస్తున్నారు పెన్షన్. మెడికల్ కాలేజ్ ఉందా? అక్కడ జీవో ఉందా? మెడికల్ కాలేజ్ జీవో ఉందా? చెప్పయా పెద్దనా, చెప్పు. మెడికల్ లేకపోతే మెడికల్ కాలేజ్ అలాగే తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టిలే ఆటలే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 5 రూపాయలు ఆఫ్ చేసి అంటాడు. అది ఆడలేదు రా బాబు, చూపించు. ఆడుంటే చూపించి నేను కట్టిస్తాను. నేను ఏం అబద్ధాలండి, తప్పు కదా, తప్పు ఇది. రాయండి, ఆటలో చూపించమను, ఆటో చూపించమను. మెడికల్ కాలేజ్ ఆటో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఆటో చూపించి ఒక కాగితం చూపించి నాకు. రైతులు భూములు తీసుకొని ఇష్టం వచ్చి గడియేసి మధ్యలో ఆఫ్ చేసి, ఇప్పుడు ఆడు చేయలేదు, ఈడు చేయలేదు, ఏం చేశారు? ఆటోలు లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా? మెడికల్ కాలేజ్ ఆటోలు లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో? మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసలు వాస్తవం ఏంటి, లోపల ఏంటి ఉంది? మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు రైతుల దగ్గర. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు. దమ్ముంటే రా చూపించు. ఇక్కడ బియ్యం పైన పాడు చూపించు, నేను వస్తాను. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకూడదండి. తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి చేయకూడదు. చేత కాకపోతే చేత కాదని చెప్పాలా, చేయలేకపోని చెప్పాలా, ప్రయత్నం చేసాం అవలేదని చెప్పాలా. అంతేగాని